చాలా రిస్కీ, ఇలా చేయగలరు. హలో స్వీట్ హార్ట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఇప్పుడు బ్యాటరీ పార్క్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం క్రూజ్ ఎక్కేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తున్నాము. లోపల సెక్యూరిటీ చెక్ నడుస్తుంది. ఈ సెక్యూరిటీ చెక్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంది, సిమిలర్ టు యుఎస్ ఇమిగ్రేషన్. ఇదిగో చూస్తున్నారు కదా, క్రూజ్ అయితే మన కోసం వెయిట్ చేస్తుంది. మేమైతే సెక్యూరిటీ చెక్ క్రాస్ చేసుకొని ఇప్పుడే బయటికి ఇలా వచ్చేసాం అనమాట. మనం అయితే క్రూజ్ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఏదైనా క్రూజ్ ఫుల్ అయితే నెక్స్ట్ క్రూజ్ మనం ఎక్కాలన్నమాట. ఇదైతే కదులుతుంది ఆల్రెడీ, ఎందుకంటే ఇదైతే ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ క్రూజ్ మనం ఎక్కుతున్నాము, లెఫ్ట్ సైడ్ ది. లోపల అయితే ఫుడ్ క్యాంటీన్ కూడా ఉంది, ఎవరికైనా కావాలంటే ఇక్కడ కొనుక్కొని తినొచ్చు. మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర దిగినప్పుడు అక్కడ లొకేషన్ లో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏమి ఉండవు అనమాట, ఓన్లీ క్రూజ్ లోనే ఉంటాయి. సో ఇక్కడే అన్ని లోపలే క్రూజ్ లోనే దొరుకుతాయి. సీటింగ్ పొజిషన్స్ కూడా చాలా వైడర్ ఏరియా ఇచ్చారనమాట. అండ్ క్రౌడ్ ఎక్కుతారు కాబట్టి వీళ్ళకి హ్యూజ్ క్రౌడ్ కోసం క్రూజ్ చాలా పెద్దగా ఉంది. అండ్ మేమైతే పైకి ఎక్కుతున్నాము. పై నుంచి అయితే బాగా వ్యూ కనిపిస్తుంది కదా, అందుకే పైకి ఎక్కామన్నమాట. వావ్, వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది కదా. అండ్ న్యూయార్క్ నుంచి వెళ్ళే వాళ్ళు ఇక్కడ బ్యాటరీ పార్క్ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెళ్ళిన తర్వాత 2 ఉంటాయి అక్కడ, న్యూ జెర్సీకి అండ్ న్యూయార్క్ కి. సో కంప్లీట్ గా మీరు చూసుకొని రిటర్న్ అవ్వండి. మేమైతే నుంచోనే ఉన్నాము, ఎందుకంటే వ్యూ బాగా కనిపిస్తుందని. సో కూర్చుంటే కనిపించదు కదా, అందుకు స్పాట్ తీసుకొని నుంచోనే ఉన్నాం అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, వేరే క్రూజ్ కూడా రిటర్న్ వచ్చేసింది. చాలా హ్యూజ్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ నుంచి చూస్తుంటే వాళ్ళ దాంట్లో కూడా. ఇప్పుడైతే మన క్రూజ్ అయితే స్టార్ట్ అవుతుంది, అనౌన్స్మెంట్ అయితే వచ్చింది మనకి. సో వీఆర్ హెడింగ్ టు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో ఈ క్రూజ్ అయితే న్యూ జెర్సీ నుంచి కూడా ఉంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి. సో న్యూయార్క్ నుంచే కాదు, న్యూ జెర్సీ నుంచి కూడా విజిటర్స్ వస్తారనమాట. ఫైనల్లీ మనమైతే వచ్చేసాము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి. చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. లుక్స్ లైక్ వావ్, లిటరలీ వావ్, సో ఎలిగెంట్, సో బ్యూటిఫుల్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూస్తుంటే, బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ కదా. సో నాకు కూడా అలాగే అనిపించింది. బోట్ అయితే 1 minute ఆపాడు, ఎందుకంటే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటామని. ఫైనల్లీ ఇక్కడైతే మనని దింపేశారు. 45 minutes గ్రేస్ పీరియడ్ ఇచ్చాడనమాట. ఈ లోపల అక్కడ ఉన్న స్పాట్స్ అన్ని చూసేసి రిటర్న్ బ్యాక్ అవ్వాలి. క్రూజ్ వెయిట్ చేస్తుంది ఓన్లీ 45 minutes మన కోసం. విజిటర్స్ కి ఆడియో పికప్ అని ఉంది రైట్ లో, తీసుకొని వింటూ ఇక్కడ ఉన్న అట్రాక్షన్స్ చూసుకోవచ్చు. సో దాని యొక్క హిస్టరీ చెప్తుంది దాంట్లో. లోపలికి వెళ్ళగానే 1 disappointing థింగ్ ఏంటంటే, ఐడిల్ బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది మనకి, ఓన్లీ బోట్ లోని ఫ్రంట్ కనిపిస్తుంది అనమాట. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అట్లాంటిక్ ఓషన్ లో ఉందన్నమాట. అక్కడ ఫ్లో అయ్యే వాటర్ హడ్సన్ రివర్ నుంచి వస్తుంది. ఇక్కడ చాలా మంది టెలిస్కోప్ లో చూస్తున్నారనమాట. అక్కడ దూరమైన బిల్డింగ్స్ ఉన్నాయి కదా, సో అవి విజువలైజ్ అవుతుంది దగ్గర ఉన్నట్టు. సో గోపి కూడా చూస్తున్నాడు, మరి ఏం కనిపించలేదు అన్నాడు. ఇక్కడ లాకర్స్ ఉన్నాయి కదా, అక్కడ క్వార్టర్ మనం డ్రాప్ చేస్తే మన బ్యాగ్స్ లగేజ్ పెట్టుకో లోపలికి వెళ్ళొచ్చు అనమాట. బట్ 1 good thing ఏంటంటే, మనం బయటకు వచ్చాక బ్యాగ్స్ తీసుకున్నప్పుడు క్వార్టర్ కూడా బయటకు వచ్చేస్తాయి. సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ చార్జ్. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఎలివేటర్ బిజీగా ఉంది కదా, స్టెప్స్ ఎక్కుదా ఉన్నాడు గోపి. సో స్టెప్స్ ఎక్కుతున్నాం అనమాట. తర్వాత పిక్చర్ మొదలైందండి. బాబోయ్, ఇట్స్ హారబుల్. చాలా రిస్కీగా ఉంది. 126 స్టెప్స్ ఏందో ఇవి చూడండి. ఇప్పుడు ఎక్కడున్నా అంటే లిటరల్లీ 45 స్టెప్స్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడైతే చాలా రిస్కీ, ఇలా చేయకండి ఎవరు. జస్ట్ మంచిగా ఎలివేటర్ తీసుకొని పైకి ఎక్కండి, మాలాగైతే ట్రబుల్ అవ్వకండి. ఓకే, మేము పెడెస్ట్రియల్ పాస్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వరకే వెళ్ళొచ్చు. ఎవరైనా క్రౌన్ తీసుకుంటే పై దాకా వెళ్ళొచ్చు అనమాట. సో పైనుంచి అయితే సూపర్ గా కనిపిస్తుంది. క్రౌన్ ట్రై చేయండి. పెడెస్ట్రియల్ అయితే ఏం లేదు, చిన్న గ్యాప్ ఇచ్చాడు. నాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది పెడెస్ట్రియల్ పాస్ వాల్యూ. సో ఈ గ్యాప్ లో నుంచి మొత్తం వ్యూ అయితే కనిపించదు, కానీ లాంగ్ డిస్టెన్స్ బిల్డింగ్స్ అయితే క్లియర్ గా కొంచెం చూడటానికి బాగుంటది ఇక్కడ అంతే. బట్ క్రౌన్ నుంచి అయితే సూపర్ గా కనిపిస్తుంది వ్యూ. వచ్చి చార్మినార్లో కనుక మనం చూస్తాం కదా, పైకి వెళ్ళి జస్ట్ చిన్న డబ్బాల్లో చూడటం అట్లుంది చార్మినార్ లాగా. కనపడడానికి కోసమే అనుకుంటా తీసింది. ఇక్కడ నుంచి
జస్ట్ మైనర్ గ్యాప్ మాత్రమే ఉంది, లైక్ ఫ్యూ పబ్లిక్ మాత్రమే దీంట్లో ఫిట్ అవ్వగలరు అనమాట. బట్ ఇక్కడ నుంచి మాత్రం వ్యూ డెఫినెట్గా కిందంతా కనిపిస్తుంది, లైక్ సరౌండింగ్స్ వ్యూ అంతా మనం చూడొచ్చు అంతే. ఈ ఐస్లాండ్ నుంచేనండి మిలియన్ ఇయర్స్ బ్యాక్ డిఫరెంట్ కంట్రీస్ ఇమిగ్రెంట్స్ ఈ ఐస్లాండ్ మీదగానే ట్రావెల్ అయ్యేవాళ్ళు అనమాట. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఐస్లాండ్ మీద ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఐకానిక్ ఐడియల్ ఏదైతే ఉంది లిబర్టీయే వీళ్ళకి ఒక పెద్ద అద్భుతమైన హిస్టరీ వీళ్ళకి. మేమైతే డౌన్ ఫ్లోర్కి వచ్చేసాము. పక్కనే మ్యూజియం కూడా ఉంది. సో రిలివెంట్ టు ద కల్చర్ హిస్టరీ గురించి వాళ్ళు ప్రజెంట్ చేస్తారనమాట మ్యూజియంలో కూడా. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అయితే డిఫరెంట్ థింగ్స్ మీద వీళ్ళు ట్రై చేశారు ఆర్ట్గా. ఇక్కడ ప్లేట్స్ మీద, స్పూన్స్ మీద, డిఫరెంట్ ఐటమ్స్ మీద వీళ్ళు డిజైన్ చేశారు. సో మేమైతే ఇక్కడ 45 minutesకి మేమైతే ఒక క్రూజ్ మిస్ అయ్యాం. బట్ స్టిల్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ క్రూజ్ ఫర్ ఎవ్రీ 10 to 15 minutes అనమాట. సో మేము నెక్స్ట్ క్రూజ్ తీసుకుంటున్నాం. లీస్ ఐస్లాండ్ అయితే పక్కనే ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇక్కడికి తీసుకొస్తారనమాట టూరిస్టులని. ఇది కూడా సిమిలర్గా మ్యూజియమే అండి, లైక్ కంప్లీట్ హిస్టారిక్ కల్చర్స్ గురించి, అమెరికా ఎలా స్టార్ట్ అయింది ఇలా చేస్తారు, కరెన్సీస్ గురించి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇమిగ్రెంట్స్ ఇక్కడ వరకు ఎలా ట్రావెల్ అయ్యే వాళ్ళు ఇయర్స్ బ్యాక్ అనేది కంప్లీట్గా మెన్షన్ చేశారు. చూడండి, ఇవన్నీ స్టోరేజ్ చేసుకొని ఇక్కడ ఉంటాయన్నమాట. చూపిస్తాను. ఈ పీక్ ఇమిగ్రేషన్ సెక్షన్లో బ్యాక్ ఇమిగ్రెంట్స్ ఎంత సఫర్ అయ్యే వాళ్ళు యుఎస్ రావడానికి అనేది ఇన్ డెప్త్గా మెన్షన్ చేసి. ఈ మ్యాప్ చూస్తున్నారు కదా, అప్పట్లో యుఎస్ ఇలా ఉండేది, అప్పుడు డెవలప్డ్ అవ్వలేదు కదా. సో అప్పట్లో ఇలా ఉండేది యుఎస్ రీజనల్ ఏరియాస్ అని ఇక్కడ మ్యాప్ పెట్టారు. సెంచరీస్ బ్యాక్ వీసా, పాస్పోర్ట్స్ ఎలా ఇచ్చేవారో అవన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారనమాట. ఈ సెక్షన్లో అయితే అన్ని సెంచరీస్ బ్యాక్ క్రూజెస్ ఎలా వచ్చాయి, ఇమిగ్రెంట్స్ ఎలా వచ్చేవారు, అప్పట్లో క్రూజ్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు. అండ్ పిక్చర్స్ కూడా చాలా ఉన్నాయి అప్పట్లో. సో మనమైతే దగ్గరలో ఉన్న న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్కి అయితే వచ్చాము. ఇదైతే చూపించాలని నేను వీడియో తీశాను. న్యూస్లోనే వింటూ ఉంటాం కదా ఇండియాలో ఉన్నప్పుడు. అదేనండి, స్టాక్స్ ఇంక్రీజ్ అయ్యాయి, డౌన్ అయ్యాయి అని చెప్తారు కదా, ఇక్కడ నుంచి వాళ్ళు రేషియో కన్వర్ట్ చేసేది. ఈ పక్కన రాగానే బుల్స్ అండ్ సావియర్స్ ఉన్నాయి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీవి మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి ఒకటి తీసుకున్నాను, బాగుంది. ఇదైతే వన్ ఆఫ్ ది టాలెస్ట్ బిల్డింగ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్ యూఎస్ అనమాట. సో ఇదైతే చాలా వైట్ మార్బుల్తో ఉందండి. అండ్ సబ్వే స్టేషన్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. లైక్ ట్రైన్ స్టేషన్ నుంచి లోపలికి రావచ్చు. కంప్లీట్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఏముందంటే అన్ని బ్రాండ్ షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి మేము చూసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి డిజైన్. అలాగే ఈ వ్లాగ్కి ఒక లైక్ ఇచ్చేయాలండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.